ఎట్లా అనుకుండినా గురుబంధుగణ సమక్షమున నిండోగమున 11 భార్యను జుట్టు పట్టి కోటను మనకుతుండగా అమ్మ అప్రయోజకుడట్లు చూచుకుండలయ్యనుకోండి సిక్కుల తొలగొచ్చు కనుక ఇంకా నో ప్రకల్పం నెలగొట్టెను ప్రకల్పము ఆనాటి సభలో ధర్మనందుని మాటకు అడ్డొడ్డలేక ధర్మమునకు కట్టుబడి ఉండట వరకుండవలసి వచ్చను కానీ మగంటి పాలక వరకుంటేమా ఈ అరణ్యవాసాలంతా మేము భక్త రాక్షస నిర్మాణం జరిగినప్పుడే ఈ ప్రకల్పములు కాదు మందాకి అందరూ గుబ్బ సమ్మలు రాజే ప్రభుత్వ వీర కలిపి మనకు నీచే వలీనముగా నిర్మూలన అంత సేవహీనము కాదు. ఎన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా నీ చతుర్బాహువుల బారి నుండి ప్రస్తుతము తప్పించుకున్నట కష్టమే. నీ చతుర్బాహువులు చతుర్లక్ష గోగన పరిపాలన పునకైనను చతుర్సహస్రకారిని మనకు అక్కడకు వచ్చనేమో కానీ చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుండరై చతురాపాయముల నెరింగి చాతుర్వంద ధర్మ ప్రకారం ఏమేమి నీ వాక్యాలతో నేల విరిపోతున్నది ప్రతిక్రాంత మర్యాదలు వదలుతున్న నీరు నీ చక్రాన్ని ప్రతిమానమకు జీవము నాకున్నది లేవయ్యా. ఓ మూర్ఖుడా మృగములు తప్పు కిరాతకు విధమున విల్లు చేమూరినంత మాత్రమున ఎవరికి ఎలపగలుగునుడే. ఏమి నేను కిరాతకుడను మరి నీవో కారణి విద్యల వాడదు. అందుచేతనే కారడి వాని కరమనందుండు పెనము వంటి చక్రము ధరించిన నీవు హాలిపుని విదంపున భుజముపై నాగలి దాల్చు. ఎవరు నీ సహోదరుడు బలభద్రుడు. మాకు ఓరి నిర్ణమిత్త మహత్ పరిపాదసేన లోకైక పూచుండగు అవును